బయటంతా సలిపెడుతుంటే అసెంబ్లీలో మాత్రం ఒక్క తిరుగు ఉక్కపోస్తున్నదట. అవు మళ్ళా అధికార పక్షము అపోజిషన్ పక్షము ఒకరి మీద ఒకరు గరం అవుతున్నారు. అసెంబ్లీలో నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆశల మీద నీళ్లు జల్లిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు మడత పెట్టి అరుచుకున్నారు. కోట్లాది మంది ప్రజల ఇష్ట ప్రకారంగా కాకుండా ఒకరిద్దరి ఇష్ట ప్రకారం తెలంగాణను పాలించారని నిండు సభల నిట్ట నరుచుకున్నారు. ఇక దానికి బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. అప్పులు చేసిర్రు అని అంటున్నారు గానీ ఆమ్దాని గురించి ఎందుకో మాట్లాడతలేరు అని క్వశ్చన్లతోనే కొట్టినంత పని చేసిరు. ఇక డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సారు కొంత ఎమోషనల్ గా మాట్లాడి అందరిని ఆలోచింపజేసిండు. తెలంగాణలో పైసల పరిస్థితి మీద బట్టి సార్ ఒక గట్టి శ్వేతపత్రం విడుదల చేసిండు. ఈ శ్వేతపత్రం మీద సభలో ఉన్న సభ్యులంతా సలహాలు సూచనలు చేయాలని చెప్పిండు. బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసుడే గొప్పతనం అనుకుని కుప్ప వేసి పెట్టిరట. రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీస్తట్టు చేసిరట. బడ్జెట్ అప్పులు గ్యారంటీ అప్పులు కలిపి మొత్తం 5.50 లక్షల కోట్లకు మించిపోయిందట. అప్పులోడు సప్పులోడు సందమామ అన్నట్టుగానే తెస్తనే ఉన్నారు, పెడితేనే ఉన్నారట. గానీ అది ఎంత కుప్ప అయింది అనేది వెనకకు మళ్ళీ చూడలేదట. అప్పు ఎంత తెచ్చిర్రు, ఎంత కట్టిర్రు, మిత్త ఎంత అయింది, ఇప్పుడు ఆ అప్పుల భారం మన మీద ఎట్లా పడుతుంది, రాష్ట్రంలో ఒకరి మీద ఎంత అప్పు ఉందనే ముచ్చట్లు అన్ని చెప్పి అపోజిషన్ పార్టీకి చెమటలు తెప్పించిండు బట్టి సారు. ఎన్నో కలలు కన్నాం, ఎన్నో ఆశలతో తెలంగాణ తెచ్చుకున్నాం. అసొంటి ఆశల తెలంగాణను బీఆర్ఎస్ వాళ్ళు ఆగం పట్టించిర్రు. ఈ పరిస్థితి గురించి పబ్లిక్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వివరించి చెప్పిండు బట్టి సారు. ఏందో ఈ శ్వేతపత్రాలేందో పైసల ముచ్చట్లేందో గానీ ఏది చేసినా జర కామన్ మ్యాన్ కి అక్కడ వచ్చే పనులు చేయరు బట్టి సారు. మీ మీద గట్టి నమ్మకం పెట్టుకొని ఉన్నారు జనాలు.